అత్తయ్య, కుటుంబంలో మనుషుల సంఖ్య పెరిగింది. నేను రోజంతా పనిలోనే బిజీగా ఉంటున్నాను. నేను ఉదయం 5 గంటలకు లేచాను. ఇప్పుడు 8 అయింది. ఇంకా నేను ఒక కప్పు టీ కూడా తాగలేదు. కుటుంబంలో పెరిగింది ఒక్క మనిషి, కానీ పని పెరగలేదు కదా. పని ఇంతకు ముందులాగే ఉంది. లేకపోతే ఇంటి పనులన్నీ నన్నే చేయమంటున్నావా? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు ఈ వయసులో నేను ఇంటి పనులు చేయాలా? అందుకే నేను నీ ఇంటి కోడలుగా తీసుకొచ్చానా, మహారాణిలాగా సేవలు చేయడానికి? అత్తగారి ఇంటి పనులన్నీ చేస్తే కోడలేమో మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. ఎందుకత్తయ్య పొద్దు పొద్దునే ఇలా చేస్తున్నారు? నేను 5 గంటలకు నిద్ర లేచి పని చేస్తున్నాను. మీరే చెప్పండి, ఈ చుట్టుపక్కల ఏ కోడలైనా 5 గంటలకు నిద్ర లేచి పని చేస్తుందా? అత్తయ్య, మీరు నాకు ఒక్కదానికి ఎందుకు చెప్తున్నారు? కొత్త కోడలు ఇంటికి వచ్చి నెల అయింది. తనకి ఇంకా కొత్తేనా? మీరు తనకి ఏమీ చెప్పరు, నాకు మాత్రం ఇలా చెప్తూ ఉంటారు. ఆ మహారాణి ఇంకా లేచి గది నుండి బయటికే రాలేదు. ఏంటి, తను ఇంకా పడుకునే ఉందా? ఇంకా లేగలేదా? తను లేచిందో లేదో నాకు తెలియదు అత్తయ్య, కానీ గది నుండి మాత్రం బయటికి రాలేదు. బహుశా లేచుండొచ్చు, గదిలో లిప్స్టిక్ రాసుకుంటుండాలి. తను గదిలో నుండి బయటికే రాలేదు. నేను మాత్రం ఉదయం 5 గంటల నుండి వంటగదిలో పనిచేస్తూనే ఉన్నా. తను లేచి కనీసం ఇంటి చుట్టూ శుభ్రం చేయలేదా? ఈరోజు తనకి నేనే చెప్తాను. నువ్వు చెప్పినట్టే. ఈ మనుషులు నాకు మాత్రమే చెప్తారు. ఉదయం నుండి ఇంత పని చేస్తున్నా కానీ నాకు కొంచెం కూడా గౌరవం లేదు. ఒకరినేమో మహారాణిలా చూస్తున్నారు, నన్నేమో పని మనిషిలా చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నావు పొద్దు పొద్దునే? ఎక్కడి నుంచి వస్తున్నావంటే అర్థం? మమ్మీ, నీకు తెలుసు కదా నేను ఈ టైంకి రోజు రన్నింగ్కి వెళ్ళొస్తానని. సరే, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు ఉదయాన్నే రన్నింగ్కి వెళ్ళినప్పుడు నీ భార్యను కూడా లేపాలి కదా? అమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏంటి విషయం చెప్పు. ఏం చెప్పాలి ఇంకా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఉదయాన్నే లేచి రన్నింగ్కి వెళ్తున్నప్పుడు నీ భార్యను కూడా లేపొచ్చు కదా. ఒక కోడలేమో ఇంట్లో 5 గంటలకు లేచి అన్ని పనులు చేస్తుంది, ఇంకో కోడలేమో 8 గంటలైనా ఇంకా నిద్రపోతుంది. ఇదేమీ అంత పెద్ద ఇల్లు కాదు కదా చిన్న. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీ భార్యకి వినిపించినంత. మమ్మీ, తను ఏంటి కొత్తగా వచ్చింది, తనే అన్నీ మెల్లగా నేర్చుకుంటుందిలే. అయినా తన గురించి నాకెందుకు చెప్తున్నావు మమ్మీ? తనకి నువ్వే చెప్పు, తనని నువ్వే సరిదిద్దు. నేను తనని సరిదిద్దుతాను, తనకి చెప్తాను. తర్వాత తను తన బ్యాగులు సర్దుకొని పుట్టింటికి వెళ్తూ కనిపిస్తుంది. అరే, మీ వదినేమి పని మనిషి కాదు, తన ఇంటి పెద్ద కోడలు. నీ భార్యకి అర్థమయ్యేలా చెప్పు. ఒకవేళ నేను తనకి చెప్పాల్సి వస్తే నాకంటే దారుణంగా ఎవరు ఉండరు. సరే అమ్మా, నేను ఈరోజు తనతో మాట్లాడతాను. నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు చిన్న. నువ్వు మాతో మాట్లాడగలవు కానీ నీ భార్యతో మాత్రం ఏమీ మాట్లాడలేవు. మధు, ఉదయం 9 అయింది, నువ్వు ఇంకా గదిలోనే కూర్చున్నావు. వదిన ఒక్కటే ఇంటి పనులన్నీ చేస్తుంది ఉదయం నుంచి. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళారు, నేను బయటికి వెళ్ళాను, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, నువ్వు మాత్రం ఇంకా గదిలోనే కూర్చున్నావు. నేను అప్పుడే వెళ్దామనుకున్నాను, కానీ స్నానం చేసి బయటికి వెళ్తే బాగుంటుందని స్నానం చేశాను. నిద్ర లేవడానికి, తినడానికి, స్నానం చేయడానికి ఒక టైం ఉంటుంది. వదిన ఇంటి పనులన్నీ ఒక్కటే చేస్తుంది. అమ్మ ఎంత కోపంగా ఉందో నీకు తెలుసా? కానీ నేను మీ వదిలేని పని చేయమని చెప్పలేదు. నువ్వు గది నుండి బయటికి రాకపోతే, ఇంట్లో పని చేయకపోతే ఎవరు చేస్తారు? వదినే కదా చేసేది. లేదండి, ఆ రోజు అత్తయ్య గారే చెప్పారు ఉదయం లేవగానే ముందు స్నానం చేయాలి, తర్వాత ఇంటి పనులు చేసుకోవాలని. అందుకే నేను స్నానం చేయడానికి వెళ్ళాను. మధు, వదిన 5 గంటలకు నిద్రలేస్తుంది. ఈరోజు ఉదయం నేను వెళ్లే ముందు నిన్ను నిద్ర లేపాను కదా, అప్పుడు 6 అయింది. వదినను చూసి నేర్చుకో. తన ఇంటి పనులన్నీ ఒక్కటే చేస్తుంది, ఇంటి మొత్తాన్ని తనే చూసుకుంటుంది. నేను ఒప్పుకుంటాను, అక్క ఒక్కతే ఇంటిని చూసుకుంటుంది. కానీ ఆమె ఇంట్లోకి వచ్చి చాలా సంవత్సరాలైందని మాత్రం మర్చిపోకండి. కానీ నేను ఈ ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది? నేను అందరినీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ నాకు కొంచెం టైం పడుతుంది. మధు, నాకు అర్థమైంది, కానీ నువ్వు కూడా అర్థం చేసుకో. మన పెళ్లిలో ఎంత ఇబ్బంది ఉందో నీకు తెలుసు కదా. అమ్మ కూడా పూర్తిగా ఒప్పుకోలేదు. అమ్మతో ఎదిరించి మాట్లాడి మరీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి మధు, నువ్వు అమ్మకి కోపం తెప్పించే పనులేమీ చేయకు. ఇది తీసుకో, అది మొత్తం 2 లక్షలు. తీసుకొని మీ ఊరికెళ్ళు. ఒక విషయం, ఈసారి అమ్మ కోసం ఒక ఉంగరం చేయించుకొనిరా, అమ్మ సంతోషపడుతుంది. సరే అండి. నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా? మీరు ప్రపంచంలోనే మంచి భర్త.
నాకు నా తల్లిదండ్రులకు కూడా గౌరవం తెచ్చిపెట్టారు. మీరు నాకు మద్దతు ఇవ్వకపోతే ఈరోజు చిన్న కోడలికి జరుగుతున్నట్లే నాకు కూడా జరుగుండేది. ఏం చెప్పమంటావు? అమ్మ గురించి తెలిసిందే కదా. అమ్మకి ఇవ్వడం తీసుకోవడం డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించవు. ఇవన్నీ పక్కన పెట్టు. నేను అమ్మతో మాట్లాడతాను. నువ్వు మీ ఊరికెళ్ళి నీకు కావాల్సినవన్నీ తెచ్చుకో. నీకు ఇంకా డబ్బులు కావాలంటే నాకు చెప్పు, పంపుతాను. సరే అండి. ఇది మాత్రం నిజమే. భార్య గౌరవం భర్త చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ డబ్బులతో సంతోషంగా షాపింగ్ చేస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చి అన్నీ మా నాన్న ఇచ్చాడని చెప్తాను. అత్తయ్య బాగా సంతోషపడుతుంది. ఎందుకంటే తనకి ఈ డబ్బులు తప్ప ఇంకేమీ కనిపించవు. కోడళ్ళు పుట్టింటి నుంచి ఇంకా తీసుకురావాలనే కోరుకుంటుంది. అలాంటి అత్తగారు ఉంటే కోడళ్ళు ఈ పనులే చేయాల్సి వస్తుంది. కానీ ఇది తప్పమ్మా. నేనేం చేయగలను నాన్న? నీ గౌరవాన్ని పెంచడానికి నేను ఇవన్నీ చేయాలి. తల్లి, నన్ను అర్థం చేసుకో. ఏదో ఒకరోజు ఈ విషయం నీ అత్తగారికి తెలుస్తుంది. అప్పుడు ఆమె నిన్ను ఆ ఇంటి నుండి గెంటేస్తుంది. ఆమె నిన్ను బతకనివ్వదు. తను చాలా దురాశపర్రాలు. అన్నా, అప్పుడు చూసుకుందాంలే. నాన్న, ఈ డబ్బులు వాళ్ళవెలా అవుతాయి చెప్పు? ఈ డబ్బులు మీ అల్లుడు సంపాదించాడు. ఆయన డబ్బులో నాకు కూడా హక్కు ఉంటుంది కదా అన్న. కానీ అర్థం చేసుకోమ్మా. నువ్వు చేసే పనులకు మాకే పాపం తగులుతుంది. ఏం పాపం నాన్న? నేను డబ్బులు మీకు ఇస్తున్నానా? మీరేమైనా తీసుకుంటున్నారా? నా ఖర్చుల కోసమే కదా. నీకు తెలియదు నాన్న మా అత్త గురించి. నేను ఇంటి నుంచి ఇన్ని తెస్తున్నాను కాబట్టి నిన్ను అంతలా గౌరవిస్తుంది. ఒకవేళ నువ్వేమీ ఇవ్వలేవని తెలిస్తే చిన్న కోడలు తండ్రితో ఎలా ప్రవర్తిస్తుందో అలాగే నీతో కూడా ప్రవర్తిస్తుంది. నేను ఒప్పుకుంటానమ్మా, కానీ ఇదంతా కరెక్ట్ కాదు. సరే నాన్న, ఇక నేను నా అత్తగారిలో వదిలి నా పుట్టింటికి వస్తాను. ఎందుకంటే అంత అవమానకరమైన జీవితాన్ని నేను గడపలేను. నీ దగ్గర ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేదని తెలిస్తే ఆమె నన్ను బ్రతకనివ్వదు. మీరే ఆలోచించండి నాన్న. నా భర్తకు కూడా తెలుసు అతని తల్లి ఎలాంటిదని. అందుకే ఆయన నన్ను ఆదుకుంటాడు, నాకు డబ్బు ఇస్తాడు. అతని తల్లి మంచిదైతే అతను నాకు డబ్బు ఎందుకు ఇస్తాను నాన్న? నువ్వెక్కువ ఆలోచించకు నాన్న. నేను 1-2 రోజుల్లో వస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. రా. ఏం చేస్తున్నావు కోడ్లా? అత్తయ్య, నేను ఓడుస్తున్నాను. నీకు ఇల్లు శుభ్రంగా ఉందా లేదో కూడా కనిపించట్లేదా? నేను ఆల్రెడీ ఊడ్చి తుడిచేశాను కూడా. సరే, నేను టిఫిన్ చేస్తాను. ఆల్రెడీ నేను టిఫిన్ కూడా చేశాను. కానీ అక్క, ఈరోజు ఆదివారం, అందరికీ సెలవే. అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంత త్వరగా ఎందుకు టిఫిన్ చేయాలి? మెల్లగా నేను చేసేదాన్ని కదా. నాకు ఖాళీగా కూర్చోడం అలవాట్లేదు కదా. అందుకే ఖాళీగా కూర్చొని ఏం చేయాలని టిఫిన్ చేశాను. సరే అక్క, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను. అందరూ టిఫిన్ చేస్తారా? నువ్వు అప్పుడే మధ్యాహ్నం భోజనం వరకు వెళ్ళావు. మధ్యాహ్నం భోజనం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ కూరగాయలు కోసి పెట్టుకున్నాను. తినే టైంకి భోజనం రెడీగా ఉంటుంది. నువ్వు వెళ్ళి పడుకో. ఒక్క నిమిషం ఆగు. చెప్పండి అత్తయ్య. కోడ్లా, నీకు ఇక్కడ అంతా నచ్చిందా? మన ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? అత్తయ్య, నాకు ఇక్కడ బాగా నచ్చింది. అంతా బాగానే ఉంది. ఏం సమస్య లేదు. నిజంగా నీకు ఇక్కడ ఎలాంటి సమస్య లేదు కదా కోడ్లా? లేదత్తయ్య, ఏ సమస్య లేదు. నీకు తెలుసా కోడ్లా, నా కొడుకు పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నానో. మీ నాన్నతో బాగా చెప్పాను, పెళ్లి మాత్రం బాగా చెయ్యాలని, ఇంకేమీ అవసరం లేదని చెప్పాను. ఒక్క అతిథి కూడా మీ ఇంటి నుండి కడుపు నిండా భోజనం తిని రాలేదు. కొందరికి ఫుడ్డే సరిపోలేదు, కొందరికి అసలు స్వీట్లు కూడా ఇవ్వలేదు. నేను మీ నాన్నకి స్పష్టంగా చెప్పాను, స్వీట్లలో కనీసం 5 రకాలైనా ఉండాలని. పెళ్లికి వచ్చిన అతిథులకు లడ్డూలు, జిలేబీలు ఎవరు వడ్డిస్తారు? మీ నాన్న గులాబ్ జామున్ కూడా తయారు చేయించలేడా? ఇక బంగారం గురించి ఏమనాలి? అత్తయ్య, ఇక చాలు. అత్తయ్య, నువ్వు నన్ను మొదటిసారి చూడడానికి వచ్చినప్పుడు మా నాన్న స్పష్టంగా చెప్పాడు కదా, ఆయన దగ్గర ఏమీ లేదని. నేను తప్ప ఆయనకి ఇంకేమీ లేదని చెప్పాడు కదా. అత్తయ్య, ఇంకా బంగారం విషయానికి వస్తే అసలు బంగారం ఇస్తానని మా నాన్న మీద చెప్పలేదు కదా. ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన బంగారం ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నేను చెప్పేది విను. ఒక పని చెయ్యి,
మీ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. కానీ అత్తయ్య, నాన్న ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? నాన్నని ఎందుకు రమ్మంటున్నారు? ప్రశ్నల మీద ప్రశ్నలు అడగకు. చెప్పింది చెయ్యి. మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. నాన్న. మధు, అంతా మంచిదేనా? నాన్న, ముందు కూర్చో. అకస్మాత్తుగా ఫోన్ చేసి రమ్మన్నావు, ఏమైందమ్మా? చెప్పు, ఏమైనా ఉంటే. నాన్న, అత్తయ్య ఫోన్ చేసి రమ్మన్నారు. నువ్వు ఒక 2 నిమిషాలు కూర్చో నాన్న, నీకోసం టిఫిన్ తీసుకొస్తాను. ఇప్పుడు టిఫిన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. నేనేమైనా తప్పుగా అన్నానా అన్నయ్య గారు? కూతురి అత్తగారి ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగరని నీకు తెలీదా? అవును చెల్లెమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కూతురింట్లో మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉందా చెల్లెమ్మా? మధు ఫోన్ చేసి త్వరగా రా అని చెప్పింది. అరే, నా పెద్ద కోడలు తండ్రిని చూడండి. ఆయన వచ్చినప్పుడల్లా కారు నిండా వస్తువులు నిండిపోతాయి. అవి తీయలేక మేము అలసిపోతాం, కానీ బండిలో సామాన్లు మాత్రం ఎప్పుడూ అయిపోవు. మీరు మీ కూతురింటికి ఒక డజన్ అట్టుపళ్ళు తీసుకురావడానికి సిగ్గుగా లేదా? చెల్లెమ్మా, నేను ముందే చెప్పాను కదా, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని. నా కూతురు తప్ప. మీరు కూడా ఎలాంటి డిమాండ్లు చెప్పలేదు కదా. ప్రతిదీ మాటల్లో చెప్పలేము. అవతల వ్యక్తుల స్టేటస్ని బట్టి అన్నీ చేయాలి. చెల్లెమ్మా, నా కూతురు పెళ్లికి నా దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశాను. అత్తయ్య, ఆర్ మూసుకో. నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. మధు, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు. తల్లి లేని అమ్మాయి, తాను ఏదైనా తప్పు చేస్తే దయచేసి మీ కూతురులా అనుకుని క్షమించండి. మీ కూతురుతో నాకు ఎలాంటి సమస్య లేదు, మీతోనే సమస్య. మీరు మమ్మల్ని అవమానించారు, సమాజంలో మాకున్న పేరుని చెడగొట్టారు. ఇరుగు పొరుగున అసలేం పనిచేయని కొడుకులు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకే కట్నం కింద కార్లు అన్నీ వస్తున్నాయి. నా కొడుకు ఏమైంది? నువ్వు పెళ్లి కూడా సరిగ్గా చేయలేదు. బట్టలు తెచ్చావు, అవి వేసుకోవడానికి కూడా పనికిరావు. బట్టల సంగతి మర్చిపో. పెళ్లి పార్టీకి నువ్వు కనీసం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదు. అరే, మేమేమో ఒక్కటే కూతురు కదా, ఇల్లు లేకపోతేనే కొంచెం భూమి ఉంది కదా, అది అమ్మిస్తాడనుకున్నాం.